నమస్తే, నా పేరు చరణ్. మీరు చూస్తున్నారు ద చరణ్ షో. మన ఛానల్ కొత్త ఛానల్ అండి. ఈ ఛానల్లో మనకి ఎక్కువగా మూవీస్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉంటాయి. మెయిన్గా ఏంటంటే రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ, టాపిక్స్ కానీ, అలాగే ఇన్ఫర్మేషన్ కానీ మన ఛానల్ అయితే అబౌట్ మూవీ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. అలాగే మనకి ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్ కూడా ఉందండి. అక్కడ కూడా మన ఛానల్ ఫాలో అవుతానండి. అలాగే వీడియోలోకి వచ్చేస్తే షేర్ కలెక్షన్స్ అంటే ఏంటి? మూవీస్లో మనకి షేర్ కలెక్షన్స్ అంటే మెయిన్గా ఏంటంటే షేర్ బేసిస్ మీద జరుగుతుంది. పేరులోనే ఉంది. అంటే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్. అంటే స్క్రీన్ ఓనర్స్ కానీ, థియేటర్ ఓనర్ కానీ, వీళ్ళని ఎగ్జిబిటర్స్ అంటాం అనమాట. వీళ్ళ ముగ్గురు కూడా షేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా ప్రొడ్యూసర్స్ కింద మారుతూ ఉంటారు అనమాట. సో అటు ఇటుగా కూడా ఉంటాయి. ఏదైనా ప్రాఫిట్ షేర్ కూడా వీళ్ళిద్దరికీ అవుతుంది. మెయిన్గా ఏంటంటే థియేటర్ ఓనర్ పరంగా అయితే మనకి షేర్ అనేది ఎలా వస్తుందంటే థియేటర్ రెంట్ అనమాట. థియేటర్ రెంట్ అయితే కట్టుకోవాలి. నెట్ కలెక్షన్స్ నుంచి ఎంతైతే నెట్ కలెక్ట్ చేస్తుందో అందులో ట్యాక్సెస్ పోయి, రెంట్ పోయి మనకి మిగిలింది ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి అయితే ఇస్తూ ఉంటారు. ఒకవేళ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళే అయితే కనుక ఈ షేర్ అనేది వాళ్ళకి డైరెక్ట్గా ప్రొడ్యూసర్ అకౌంట్కి వెళ్ళిపోతుంది అనమాట. మరియు డిస్ట్రిబ్యూటర్ లేకపోతే, లేదనుకుంటే థియేటర్ నుంచి అంటే ఎగ్జిబిటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది, డిస్ట్రిబ్యూటర్ నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్కి వెళ్తుంది. వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ డిస్కషన్స్ జరుగుతాయి అనమాట, షేర్ ఎంతంత తీసుకోవాలని చెప్పేసి. సో అలా మనకి షేర్ కలెక్షన్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి అనమాట. ఇలాగా షేర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే సినిమా ఏదైతే రిలీజ్ అయిందో ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేసుకుంటుంది కదా, ఫస్ట్ డే ఎంత కలెక్ట్ అవుతుంది కదా అమౌంట్, ఆ అమౌంట్ అనేది మనకి వీక్లీ బేసిస్లో కానీ, లేదంటే ఒక 2 వీక్స్ 3 వీక్స్ అని చెప్పేసి పెద్ద పెద్ద సినిమాలు అయితే ఓవరాల్గా పాన్ ఇండియా సినిమా అయితే కనుక ఓవరాల్గా ఇంత కలెక్షన్స్ అయితే చేస్తుంది కదా వీక్ వైజ్గా. ఆ వీక్ వైజ్గా ఆ థియేటర్ ఓనర్స్ అనేవాళ్ళు రెంట్ కూడా తీసుకుంటూ ఉంటారు అనమాట కలెక్షన్ నుంచి. ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే రెంట్ అయితే తీసేసుకున్నారో ఆ రిమైనింగ్ అమౌంట్ డిస్ట్రిబ్యూటర్స్కి, ప్రొడ్యూసర్స్కి ఇచ్చేస్తారనమాట. సో అలా ఈ షేరింగ్ అనేది షేరింగ్ బేసిస్ మీద నడుస్తూ ఉంటుందన్నమాట ఈ షేర్ కలెక్షన్స్ అనేవి. ఒకవేళ సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తే కనుక ఇటు థియేటర్ ఓనరు, అటు డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు, ఒకవేళ డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ ఒకళ్ళే అయితే వాళ్ళకి మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది వెళ్ళిపోతుంది. థియేటర్ ఓనర్కి మాత్రం మినిమల్ అమౌంట్ అనేది వాళ్ళు షేర్ అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు అటు ఇటు కూడా 50-50 కూడా అవ్వచ్చు. అంటే మన ఏపీ, తెలంగాణ వైజ్ అయితే అంటే సింగిల్ స్టేట్ పరంగా అయితే కనుక 50-50 కూడా చేసుకోవచ్చు, అలాగా అవకాశం బట్టి. సో అలాగా ఈ షేర్ కలెక్షన్స్ అనేవి అటు ఇటుగా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే షేర్ అనేది కంప్లీట్గా మూవీ రేంజ్ని బట్టి, మూవీ పాన్ ఇండియా కానీ, లేదంటే బడ్జెట్ వైజ్గా కానీ, మూవీ స్టాండర్డ్స్ పరంగా కానీ వాళ్ళు షేర్ అనేది వాళ్ళ పర్సంటేజ్ తగ్గట్టుగా వాళ్ళకి ఎంతైతే ఎస్టిమేటెడ్ అమౌంట్ ఉందో, లేదంటే ఎంతైతే రెవెన్యూ కలెక్ట్ చేసిందో దాన్ని బట్టి వాళ్ళు ఈ షేరింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు పర్సంటేజ్ పరంగా. ఎంత పర్సంటేజ్ అనేది ఎగ్జాంపుల్గా అలా చేసుకుంటూ ఉంటారు. మూవీస్లో షేర్ కలెక్షన్స్ అంటే ఇవ్వండి. సో మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.